రీసెంట్లీ ఐఎమ్ గెటింగ్ సో మెనీ డిఎమ్స్ రిగార్డింగ్ టు మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మేము న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే చేయటం లేదు. మాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. అదర్ సైడ్ ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఎవ్రీ మండే మనకి ఎస్పీ ఆఫీస్‌లో స్పందన ఉంటుంది. స్పందన దేనికోసం అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ రైజ్ అయినప్పుడు ఈ స్పందనలో మనం ఎళ్ళేసి కంప్లెయింట్ ఇచ్చాము అంటే ఇన్ రిటర్న్‌గా వాళ్ళు మనకొక రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ మనకేంటి అంటే ఇప్పుడు వాళ్ళకేంటి ఎస్పీ ఆఫీస్‌లో ఇట్లా రిసీట్ ఇచ్చినప్పుడు కంప్లెయింట్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఈ కంప్లెయింట్ కన్సర్న్ పోలీస్ స్టేషన్‌కి ఫార్వర్డ్ చేసి ఎయిదర్ నువ్వు కంప్లెయింట్ అన్నా, ఎఫ్ఐఆర్ అన్నా రిజిస్టర్ చేయాలి ఆర్ ఎల్స్ సెటిల్మెంట్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. జరిగిన తర్వాత మాకు ఆ అప్డేట్ అనేది ఇన్ రిటర్న్‌గా కావాలి అని చెప్పేసి చెప్తారనమాట. సో, ఇలా కూడా మీ యొక్క అన్యాయం జరిగింది, మాకు ఇంకా న్యాయమే జరగలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వట్లేదు అనుకుంటే త్రూ కోర్ట్‌లో మనం ప్రైవేట్ కంప్లెయింట్ ఫైల్ చేసుకొని అక్కడ మనం జడ్జ్ గారిని అడుగుతామనమాట. పోలీస్ వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వండి టు లాడ్జ్ అన్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి. సో, ఇట్లా పోలీసులు కేసెస్ కట్టట్లేదు కదా! మాకు అన్యాయం జరిగిపోయింది, మాకు న్యాయం జరగదు అని అనుకోవద్దండి. చాలా వేస్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే మీరు ట్రై చేయండి. ఫస్ట్ స్పందనకెళ్ళండి. అక్కడ అవ్వలేదు అంటే ప్రైవేట్ కంప్లెయింట్ ద్వారా మూవ్ చేసుకోండి.